ఈ రోజు నేను చాలా లక్కీ అనుకుంటా. ఛ! అమన్ హ? నన్ను వదిలేసి వెళ్తున్నావా? లేదు లేదు, నీతో కాస్త క్లోజ్ అవ్వాలని అనుకుంటున్నాను. నువ్వు వెయిట్ చేయలేకపోతే ఎందుకు ప్రేమిస్తున్నావు? అయితే నువ్వు మాత్రం నన్ను లవ్ చేయలేదా? వెయిట్ చేస్తున్నా, తొందరగా రావచ్చుగా. నేను త్వరగా రావాలనుకుంటాను. ఏం చేసేది? నాన్న ఇంట్లో ఉన్నారు కదా. ప్రింటౌట్ కోసమని అబద్ధం ఆడొచ్చాను. అయితే బెటర్గా మనం జిరాక్స్ షాప్ లో కలుద్దాం. హే, మీ నాన్నే కాల్ చేశాడు. వద్దు. హ, మాట్లాడు. హలో, చెప్పండి నాన్న. ఎక్కడున్నావు? నాన్న చెప్పాను కదా ప్రింటౌట్ తీయడానికి వచ్చానని. ఎంత టైం పడుతుంది? అదొక హాఫ్ అన్ అవర్ పడుతుంది. సరే, షాప్ పేరేంటో చెప్పు. నేను తాళం ఇచ్చి మార్కెట్కి వెళ్ళి రావాలి. లేదు నాన్న, నేను ఒక 10-15 నిమిషాలు వచ్చేస్తాను. మిగతావి నేను మళ్ళీ తీసుకుంటాను. ఈ ఎండల పడి మీరెందుకు వేస్ట్గా తిరగటం? సరే, 15 నిమిషాల్లో వచ్చేయి. అలాగే నాన్న, సరే. నువ్వెందుకు కాల్ అటెండ్ చేసావు? నేను ఇప్పుడు వెళ్ళాలి. అరే, ఇలా జరుగుద్దని ఎవరు అనుకున్నారు? సరే, అదంతా వదిలే, తర్వాత కలుద్దాంలే. ఓకే, బాయ్. బాయ్. ఇంకేంటి బాబు, ఇంట్లో అమ్మా నాన్న అందరూ బాగున్నారా? எல்லாரும் நல்லா இருக்காங்க. நீங்க சொல்லுங்க பார்ட்னர், நீங்க எப்படி இருக்கீங்க? చాలా బాగున్నాను. భోజనం రెడీ అమ్మా? ఇదిగోండి. ఆ, నానా, మీ డైలాగ్ అయినా మీరు సరిగా చెప్పండి. కార్తీక్ అన్నయ్య, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. ఇంకా నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచాను. ఇంకా తనకు ఒక పెళ్లి చేసేస్తే తను అత్తగారింటికి వెళ్ళిపోయినాక నేను ఇంకా హాయిగా నిద్రపోతాను. అదే కదా నాన్న? చూసావా, తను ఎంత అల్లరి పిల్లో. తనకి మర్యాద అంటే అస్సలు తెలీదు. అత్తవారింట్లో ఎలా భరిస్తారో ఏంటో. அங்கிள் நீங்க கவலையே படாதீங்க சரியா? உங்களையே ஈஸியா ஹேண்டில் பண்றா, அவங்கள ஹேண்டில் பண்ண மாட்டல என்ன? చూసారా నాన్న, కార్తీక్ అన్నయ్య ఎంత కరెక్ట్ గా చెప్పారు. ఏం చేస్తాం, గారాబం చేసి పెంచినందువల్ల పెద్దవాళ్ళని అస్సలు లెక్క చేయడం లేదనుకో. அங்கிள் நீங்களே இவ்வளோ டென்ஷன் ஆனா அப்புறம் நான் என்னத்த சொல்றது? కార్తీక్ బాబు, నువ్వు నాకు విషయం చెప్పు. నువ్వు తన గురించి ఏమనుకుంటున్నావు? யாரு யாரை கேட்குறீங்க? మా అమ్మాయి ఆర్తి గురించే. ரொம்ப நல்ல பொண்ணு தான். నువ్వు తన్ని పెళ్లి చేసుకుంటావా? పర్వాలేదు, వదిలే. టైం తీసుకొని బాగా ఆలోచించి చెప్పు. సరే, ముందు తిను. అమన్, ఒకవేళ నేను వదిలేసి వెళ్తే నువ్వు ఇంకా ఏం చేస్తావు? ఆర్తి, ఎప్పటికైనా నేను ఎన్నిటికీ మర్చిపోను. అలాగే నిన్ను ఎప్పటికీ కూడా వదిలుంటా అని నువ్వు అనుకోవద్దు. నేనేం కామెడీ చేయట్లేదు. నేను మాత్రం కామెడీ చేస్తున్నానేంటి? నా జీవితం మొత్తం కళ్ళల్లోనే నీతో జీవించా. నేను అంత ఈజీగా వదులుకుంటానేంటి? ఇంకా చెప్పలేనంత ప్రేమ నా దగ్గరుంది. నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా. నువ్వు నన్ను ఏమార్చాలని చూస్తే నిన్ను నేను చంపేస్తాను. నేనెందుకు మోసం చేస్తా?
ఆర్తి, ఇలా రామ్మా. ఎందుకు నువ్వు కోపంగా ఉన్నావు? కోపంగానే ఉంది, కానీ అది నేను మీ మీద చూపించలేను. నేనేం చేశానని? ఏం చేశారా? నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి కార్తీక్ దగ్గర ఎలా అడిగారు నానా? అమ్మా, నేను మీ నాన్ననమ్మా. నేనే కదా అడిగి తెలుసుకోవాల్సింది. కానీ పెళ్లి చేసుకోపోయేది నేనే కదా. ముందు నా దగ్గర మీరు అడిగి ఉండాలి. అడిగితేనే కదమ్మా సమాధానం వచ్చేది. నాన్న ఇదంతా ఎందుకు చేస్తాడు చెప్పు? అంతా నీ మంచి కోసమే కదా. నాకిది ఇష్టం లేకుండా ఇది నాకు మంచిగా ఎలా ఉంటుంది నానా? నీ జీవితం గురించి నువ్వు నిర్ణయం తీసుకునేంత వయసు నీకింకా రాలేదమ్మా. నాకు ప్రతిభావంతుడు లాంటి వాడినే పెళ్లి చేసుకుంటాను. ఇలా చూడమ్మా, కార్తీక్కి అసలు ఏం తక్కువని? హ్యాండ్సమ్గా ఉన్నాడు, మంచి అబ్బాయి, బాగా సంపాదిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి మీరిద్దరూ ఒకరికొకరు బాగా తెలుసు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం క్యాస్ట్, కమ్యూనిటీ కూడా సంబంధించింది. తను నిన్ను ఖచ్చితంగా బాగా చూసుకుంటాడు. ఇలా చూడమ్మా, మీ అమ్మ కూడా ఇదే కోరుకుని ఉండేది. ఈరోజు తన ప్రాణాలతో ఉండుంటే ఖచ్చితంగా నీకు ఇదే మాట చెప్పేది. ఇకపై నువ్వేమనుకుంటున్నావో దాని ప్రకారమే చెయ్యి. అరే, తను ఇక్కడేం చేస్తున్నాడు? అమ్మా, కీరదోశ ఇంకా వేసి సాలడ్ చెయ్యి. కార్తీక్ అదంటే చాలా ఇష్టం. హేయ్, నీకు దాన్ని ఎలా బాగు చేయాలో తెలుసా? బాగా చేయాలి, సరేనా? అదేమీ హీట్ అవ్వదు. నేను వెళ్ళి పవర్ ఆన్ చేసి చూస్తాను, సరేనా? ఒక్క నిమిషం. చెప్పండి అన్నా. నేను వస్తాను, ఖచ్చితంగా వస్తాను. మీరేం కంగారు పడకండి, నేను వస్తానన్నానుగా. హే హీరో, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నీకు ఇంతలా భయం ఉంటే మరి నన్నెలా పెళ్లి చేసుకుంటావు? నీకేమైనా పిచ్చా? మీ నాన్న గనక మనం చూశాడనుకో, ఇక్కడే చంపి పాతి పడేస్తాడు. బాగా ఎక్కువగా కోపడుతున్నాడు. నీకు చూస్తే కనపడదా ఇడియట్? ఏమైంది? లేదు సార్, లైట్ గా షాక్ కొట్టింది అంతే. షాక్ కొట్టిందా? బాగా చెయ్యి, లేదంటే అతుక్కుపోతుంది. అలాగే సార్. ప్రాపర్ గా చెయ్యి. ఓకే సార్. సార్, పనంతా పూర్తయిపోయింది, నేను బయలుదేరమంటారా? కాఫీ తాగెళ్ళు. కూర్చొని కాఫీ తాగవయ్యా. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే కూర్చొని తాగు. సోఫాలో కూర్చోబోతున్నావు? ఏయ్, హలో. ఇక్కడ కాదు, అక్కడ. ట్యాప్ వాటర్ తాగి వాష్ చేసి పెట్టు. ఏంటి, మా ఇంటి లోపల మా కప్పులు మాత్రమే శుభ్రం చేసుకుంటాం. వెళ్ళు, వెళ్ళరా. సార్, నేను వేసుకున్న బట్టలే సార్ మురిగ్గా ఉన్నాయి, కానీ నా ఆలోచనలు అనేవి శుభ్రంగా ఉంటాయి. అదంతా వదిలేంది కానీ సార్, వేసుకున్న బట్టలు శుభ్రంగా ఉన్నా కానీ మీ ఆలోచనలు అనేవి తప్పుడుగా ఉంటే వాళ్ళు ఎలా సార్ పరిశుభ్రమైన వ్యక్తిగా ఉంటారు? ఆ కప్పుని బయట పారేయ్. అమన్, చైతీ ముందలా నీకు మరకంటుద్ది. ఏంటి ఇలా మాట్లాడుతున్నావా అమన్? నువ్వే చూసావు కదా,
నీ ఇంట్లో నాకు దక్కిన మర్యాద మీ నాన్న నన్ను సోఫాలో కూడా కూర్చొనివ్వలేదు. నువ్వేమనుకున్నావు నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తాడనా? మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోపోతే నేను నీతో పాటు వచ్చేస్తాను అమన్. దేవ లేకుండా టెన్షన్ పడకు. నేనేమి టెన్షన్ పడతలేదు, నాకు అవమానం జరిగింది అంటున్నా. అమన్ నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు. నా మీద నమ్మకం ఉంది కదా. నన్ను క్షమించమ్మా, ఇక మీట నా వల్ల కాదు. నాకు కాస్త ముందు టైం ఇవ్వు, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతా ప్లీజ్. ఏంటి? నువ్వు లోపలికి వెళ్తావా? నీకోసం నేను బయటకు వచ్చాను చూడు, నన్ను చెప్పాలి. సరే నేను వెళ్తున్నాను. హరి, కార్తీక్, మీరా లోపల రండి. నాన్న ఒక పని మీద బయటికి వెళ్ళారు, కొంచెం వచ్చేదానికి లేట్ అవుతుంది. எனக்கு தெரியும், அதனால தான் உன்னை மீட் பண்ண வந்திருக்கேன். సరే లోపల రండి. కూర్చోండి కూర్చోండి. అదేం లేదులే, ఇది నాకు అలవాటేగా. నీకెప్పుడు నా మీద ఒక కళ్ళు ఉందిగా. என்ன கல்யாணம் பண்ணிக்கிறியா? నాకు చదవాలని ఉంది. நான் உன்னை படிக்க வைக்கிறேன். உனக்கு என்ன படிக்கணுமோ படி, உனக்கு என்ன வேணுமோ கேளு, நான் வாங்கி தரேன். ஐ லவ் யூ. I love you too. நான் நல்லா யோசிச்சிட்டேன் அங்கிள். என் வீட்டில் கூட பேசியாச்சு. இந்த கல்யாணத்துக்கு நான் ஒத்துக்கிறேன். ఏంటి నిజంగానా? కంగ్రాచులేషన్స్ నీకు పెళ్ళవుతున్నందుకు. ఈ సంతోషకరమైన విషయాన్ని స్వీట్ తింటూ సంతోషిద్దాం. వెళ్ళి స్వీట్ తీసుకురామ్మా. కార్తీక్, నా టెన్షన్ మొత్తాన్ని నువ్వు పోగొట్టావు. ఇదిగో స్వీట్ తిను. నువ్వు తినమ్మా, తనకి కొంచెం పెట్టు. సరే బాబు. అవును, మేమిద్దరం మాట్లాడుకున్నాము. ఒక్క నిమిషం. నీకిప్పుడు ఏం కావాలి? నీతో ఒక విషయం చెప్పాలి. నిజంగానా? నువ్వు మాట్లాడాలా? ఏం అవసరం లేదు. హే హే హే, ఇట్స్ ఓకే, ఐఎమ్ సారీ. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు. నేను క్షమించాలా? నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అనుకుంటున్నావు కదా. నేను దానికి ఒప్పుకోవాలా ఏంటి? నేను రాను. హే, అలా అంతే ఏం కాదు. నేను సారీ చెప్తున్నాను కదా, ఇంకేం చేయాలి? నీ కాళ్ళ మీద పడమంటావా? ఏం చేస్తున్నావు? లే లే. కాస్త మెల్ల కొట్టచ్చు కదా.
నన్ను క్షమించు బంగారం. నీకొకటి తెలుసా, ఇవాళ నేను ఒక విషయాన్ని తెలుసుకున్నా. నువ్వు లేకుండా నా జీవితాన్ని గడపలేను. ఇలా ఇంకోసారి నువ్వు చేసావంటే నిన్ను చంపేస్తాను. నువ్వు నన్ను ఎంతైనా చంపుకో. వెళ్దామా? హ్మ్. హే కార్తీక్, నువ్వా ఈ టైంలో ఇక్కడ? நானா ఇంట్లో లేరు. அதுவும் நல்லதுக்கு தான். அது போகட்டும், என்கிட்ட ஒரு சர்ப்ரைஸ் இருக்கு. సర్ప్రైజా? అదేంటది? உனக்காக ட்ரெஸ் வாங்கிட்டு வந்திருக்கேன். అవునా? లోపలరా. இந்த ட்ரெஸ்ஸை போட்டு என்கிட்ட காட்டலாம்ல? అది నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి మార్చి వస్తాను. అమన్, అమన్, మ్మ్. అమన్, అమన్, ఎక్కడికైనా పోయి మనం పెళ్లి చేసుకుంటాం పదా. దానికంత పెద్ద టైం లేదు కానీ నాకు ఇప్పుడు డెలివరీ ఉంది. నువ్వు ముందు బయలుదేరు. నువ్వు కామెడీ చేయకు. నేనేం కామెడీ చేయట్లేదు అమన్. నేను నీతో కామెడీ చేయట్లా. ఇక్కడ చూడు, మనం చాలా పెద్ద తప్పు చేసాం. పదా, ఇది ఎవరైనా కనిపెట్టక ముందే మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి ఆ పెళ్లి చేసేసుకుంటాము. కొడుకు తేలి పారిపోయి ఉండొచ్చు కదా. ఎందుకు నా దగ్గర చెప్తున్నావు? అమన్, ఈ అరిసే పనులన్నీ నా దగ్గర పెట్టుకోకు. అర్థమైందా? నీకు పెళ్లి ఏర్పాట్లు జరిగాయి నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు చేసే ఈ లవ్ డ్రామాల యొక్క నాటకాలు నా దగ్గర చెల్లవు. ఓకే అని మర్చిపోతాము. నేను చెప్పేది ఒకసారి విను. నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. అయితే నేనేం చేయాలి ఇప్పుడు? ఏం చేయమంటావా? అరే, మన ఇద్దరు పెళ్లి చేసుకుంటాము. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనెందుకు నిన్ను పెళ్లి చేసుకోవాలి? అరే, నా కడుపులో ఉండేది నీ బిడ్డ. దానికి ఏం గ్యారంటీ ఉందని? నీ పెళ్లి విషయాలన్నీ మాట్లాడిన తర్వాత నేను లేకుండానే కదా అన్నీ చేసావు. నాకు బాగా షూర్గా తెలుసు. నీ యొక్క పియాన్సీతో ప్రతిదీ నువ్వు చేసేసే ఉంటావు. చివరికి ఆ బేబీ పిల్లలన్నీ నా తల కంట కడతావా? ఇక చూడు, మన ఇద్దరం ఈ 2 సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకున్నాం. ఇదంతా ఎప్పుడు జరిగింది? అసలు ఎలా జరిగిందో చెప్పు నాకు. చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఎలక్ట్రికల్ పనిచేసే ఒక సాధారణమైన ఎలక్ట్రీషియన్ని. అందువల్ల నువ్వు నన్ను మర్చిపోయి వెళ్ళి వాడిని పెళ్లి చేసుకో. ఇంకేం డిఫరెన్స్ ఉంటుంది? టాటా బాయ్ బాయ్ చెప్పేసే. నీ స్మార్ట్ అయిన ఈ లవ్ డ్రామాలన్నీ నా దగ్గర పంచేవి. అర్థమైందా? నీ ఫ్యామిలీ అంతస్తునే అంతం చేస్తానే. అర్థమైందా? ఆ రోజు నీ పనికిరా నాన్న ఏమన్నాడే నన్ను? క్యాస్ట్ డిఫరెన్స్ చూశాడు కదా. ఈ రోజేమైంది? నన్ను ఒక వ్యక్తిగా కూడా చూడని మీ నాన్న నా కొడుకు నీ కడుపులో ఉన్నాడంట. చిచ్చి చిచ్చి చిచ్చి, ఎంత చేదురుగా ఉంది. నేను లేకపోతే నువ్వు చచ్చిపోతానన్నావు, కానీ ఇప్పుడు నేను బ్రతికున్నగాని నాకు సమాధి కట్టించేశావు.
నీ వల్ల కుటుంబం పరువు పోయింది, అంతా నాశనం చేశావు. ఇలా చేయడానికి ముందు కొంచెమైనా ఆలోచించావా? చెప్పు. ఇది నీ తప్పు కాదు, అంతా నా తప్పే. నిన్ను ఇంత గారాబంగా పెంచాను కదా, అదే నేను చేసిన తప్పు. అంతా నా తప్పే. கொஞ்சம் அமைதியா இருங்க மாமா. నానా அட்லீஸ்ட் மற்றவங்க முன்னாடி இல்லாமல் நம்ம முன்னாடியாவது உண்மையை ஒத்துக்கிட்டாலே. నానా నాన్న కావాలని ట్రై చేసి వాడిని ఏమో చేశాడు నాన్న. నేను వాడిని ఇగ్నోర్ చేస్తూనే ఉన్నాను నాన్న, కానీ వాడు నన్ను ఏమో చేశాడు. నానా నా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతేమో నాకు భయంగా ఉంది. కానీ నాకు ఈ రోజే నిజం తెలిసొచ్చింది. వాడు మన కుటుంబ పరువు తీయాలని చెప్పి ఇలా అంత చేశాడని. ఇవన్నీ వాడి ప్లాన్ నానా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకు బ్రతకాలని అసలు లేదు. నేను చచ్చిపోవాలని అనిపించింది, కానీ నాతో పాటు ఈ నిజం కూడా చచ్చిపోతుంది. అందుకనే ఈ నిజాలన్నీ కార్తీక్ దగ్గర చెప్పాను. కార్తీక్, నా గౌరవ మర్యాదలన్నీ ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నాయి. నువ్వు అన్నిటినీ ఒప్పుకొని దయచేసి నా కూతుర్ని పెళ్లి చేసుకో. నేనిది నిన్ను అడుగుతుంటే నాకే సిగ్గుగా అనిపిస్తోంది. నన్ను ఏం చేయమంటావయ్యా? ఆడపిల్లని కన్నాను కదా, తన్ని పెళ్లి చేసుకో బాబు. దయచేసి పెళ్లి చేసుకో. அவள் அபார்ஷன் பண்ணிக்கிறான்னு சொல்லுங்க, நான் கல்யாணம் பண்ணிக்கிறேன். కార్తీక్, ఈ సాయాన్ని నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఇందుకు బదులుగా నేను నా దగ్గర ఉన్నవన్నీ నీకు ఇచ్చేస్తాను. ఈ ఇల్లు, నా ఆస్తి, నా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేస్తాను. మొత్తం నీ పేరును రాసిచ్చేస్తాను. కానీ దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకు బాబు. ఇవన్నీ వాడు మన ఫ్యామిలీని ఇన్సల్ట్ చేయడానికి ప్లాన్ చేసి ఉంటే వాడిని మనం వదలకూడదు. వాడు నా మీదే నిందనేస్తాడు. వాడు బ్రతికి ఉంటే మాత్రం నేను చావాల్సిందే. ఆర్తి చెప్పేది కరెక్టే. நம்ம வீட்டுக்குள்ள ஒரு கரை படிஞ்சிருக்குன்னா அதை க்ளீன் பண்ணுறது ரொம்ப முக்கியம். நம்ம கை அழுக்கானாலும் சரி, அதை க்ளீன் பண்ணி தானே நம்ம ஆகணும். నేను ఆ మరకని పూర్తిగా తుడిచిపెట్టేస్తాను. ఆ మచ్చ అనేది లేకుండా చేస్తాను. అన్నిటినీ లేకుండా చేస్తాను. అదంతా ఉన్నాయి కానీ ఆర్తి, నువ్వు పెళ్లి చేసుకునేవాడు అంత వీకా? ఫన్ చేస్తానికి నన్ను కాల్ చేసి మరీ పిలిపించావు కదా, అందుకే. సరే ఇటు చూడు, నువ్వు బాధపడకు. నీ పెళ్ళైన తర్వాత ఉంది కదా, నేను ఇలాంటి చాలా ఫన్లు ఇస్తాను నీకు. అలాగే నీలాంటి ఒక బ్యూటిఫుల్ లేడీని లవ్ చేయకపోతే తప్పైపోతుంది కదా. ఒకప్పుడు నీకు నాకు మధ్య ఏ సమస్య ఉండేది కాదు. సమస్య ఎప్పుడు మొదలైందో తెలుసా? నేను బట్టలు ఉతికే చెరువు దగ్గరకు వచ్చి నువ్వు నీళ్లు తాగినప్పుడే. నువ్వేం చేస్తావు బాబు? నువ్వు ఆ నీళ్లు తాగుతావా? చాలా గొప్పవాడివి అయిపోయావు. నాతో కనుక ఏమైనా గొడవ పడితే ఆ తర్వాత నీ కూతురు రాసిన ప్రతి ఒక్క లెటర్ని నేను రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఈ సుబ్రహ్మణ్యం యొక్క కూతురు పెళ్లికి ముందలే గర్భం దాల్చిందని ఊరంతా చెప్తా. ఇలా చూడు బాబు, పనికి మాలిన పనులు చేసేవాళ్ళంటే నాకు నచ్చరు. నీ కూతురు కడుపులో పుట్టేవాడు నా కొడుకు, జాగ్రత్తగా చూసుకో. గుర్తుందా నీకు? ఆ రోజు ఏమన్నావు నువ్వు? నా సోఫా మీద కూర్చోకు, కింద కూర్చో. నీకొకటి తెలుసా? నీ కూతురి యొక్క కడుపులో నా బిడ్డ పెరుగుతుంది. నీ వల్ల ఇప్పుడు ఏం చేయగలుగుతావు? కాపాడండి, కాపాడండి. అమన్, నా ప్రేమ కోసం నువ్వు ప్రాణాన్ని కూడా వదలవా? నాకు ద్రోహం చేయకూడదని చెప్పాను కదా. ఇప్పుడు చూడు, ఏమేమో జరిగింది. ఇదంతా కూడా
ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. నానా నానా ఇప్పుడు అన్నీ సరి అయిపోయింది. ఇప్పుడు మనకి అడ్డంగా ఎవరు లేరు. ఏంటమ్మా, ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. మనం ఒక పెద్ద పని చేశాం. ఏంటి? అవును తల్లి, ఈ మచ్చను తుడిచేయడానికి ఇప్పుడు నా చేతిని మురికి చేసుకున్నాను. నువ్వు పెద్ద మచ్చ తీసుకొచ్చావు. ఈ మచ్చని నేను తుడిచేయాలంటే 3 సార్లైనా బాగా ఉతికి శుభ్రం చేయాలి. ఇప్పుడు నా కంటుకున్న అన్ని మరకల్ని శుభ్రం చేశాను. நம்மளோட பிளானை இப்போ எக்ஸிக்யூட் பண்ணணும். సార్, మా అమ్మాయి 2 రోజులుగా కనబడడం లేదు సార్. తన్ని ఎక్కడెక్కడో వెతికాను కానీ కనబడలేదు. తను అమన్ అనే కుర్రాన్ని చాలా గాఢంగా ప్రేమించింది. ఆ అబ్బాయి కూడా కనబడడం లేదు. నాకు తెలిసి వాళ్ళిద్దరూ ఎక్కడికో పారిపోయారనిపిస్తోంది. నా కూతుర్ని ఎలాగైనా వెతికి పెట్టండి ప్లీజ్ సార్, మీకు పుణ్యం ఉంటుంది. ఉంది సార్. కార్తీక్, ప్రతిదీ నా తల రాదా? கார் பிரேக் பிடிக்காம போனதால ஆக்சிடென்ட் ஆயிடுச்சு. என்னோட பார்ட்னர் ஆக்சிடென்ட்ல இறந்துட்டாரு. அப்புறம் இந்த உண்மையும் என்னோட மறைஞ்சிடும்னு நினச்சேன். நான் செஞ்ச தப்புக்கு பிராய்ச்சித்தமா இந்த உண்மையை எக்ஸ்போஸ் பண்ணணும்னு தோணுச்சு. இன்னைக்கு நான் அதை பண்ணிட்டேன். இனிமே நான் நிம்மதியாக நான் என் கண்ணை மூடுவேன் சார்.